దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రపంచ కుబేరుల జాబితాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఉపఖండంలో తన భారీ సోలార్ ప్రాజెక్ట్ లంచం ఇవ్వటం ద్వారా పొందుతున్న విషయాన్ని దాచిపెట్టి పెట్టుబడిదారులను మోసగించిన ఆరోపణలపై తాజాగా అమెరికాలోని ఓ జిల్లా కోర్టులో అభియోగాలు మోపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే సంపన్నుడైన గౌతమ్ అదానీ తన భారీ సోలార్ ప్రాజెక్టు లంచమివ్వడంపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తమపై వచ్చిన ఈ ఆరోపణలు కోర్టు ద్వారానే ఎదుర్కొంటామని ప్రకటించారు. ఈ క్రమంలో వ్యాపారవేత్త అదానీ వేల కోట్ల విలువైన సోలార్ ప్రాజెక్టు కోసం అధికారులకు లంచాలు ఇచ్చినట్లు యుఎస్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది. లాభదాయకమైన సోలార్ ఎనర్జీ సరఫరా కోసం భారత ప్రభుత్వ అధికారులకు 2029 కోట్లు లంచమిచ్చినందుకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీ, మరో 6గురిపై న్యూయార్క్లోని యుఎస్ ప్రాసిక్యూటర్లు బుధవారం అభియోగాలు మోపారు. అలాగే ఈ ప్రాజెక్టుల కోసం సొమ్ము సేకరించేందుకు పెట్టుబడిదారులు బ్యాంకులకు అబద్ధాలు చెప్పడం వంటి అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై భారతదేశంలో కూడా చర్యలు మొదలయ్యాయి. మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ బుధవారం ఈ విషయంపై చర్యలు చేపడుతూ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్లు గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ కాబెన్స్ పై భారీ లంచానికి సంబంధించిన ఆరోపణలు మోపింది. అయితే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ వ్యవహారంలో ఏపీకి సంబంధం ఉన్నట్లు తేలింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 7 గిగావాట్ల సోలార్ ఎనర్జీ కొనుగోలుకు అగ్రిమెంట్లు జరిగినట్లు వెల్లడించింది. 2021 సంవత్సరం ఆగస్టు, నవంబర్ నెలల్లో 3 సార్లు ఎస్ఈసిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల మధ్య విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని అమలు చేయడానికి గౌతమ్ అదానీ వ్యక్తిగతంగా కలిసినట్లు వెల్లడైంది. వ్యాపారవేత్త గౌతమ్ అదానీ లంచం విషయం వార్తలతో అదానీ గ్రూప్ స్టాక్స్ కుప్పకూలాయి. ఈ క్రమంలో మార్కెట్ల ప్రారంభంలోనే అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం కావడంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 2 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఇదే క్రమంలో అదానీ కంపెనీలో భారీ పెట్టుబడులు కలిగి ఉన్న జీక్యూజీ పార్ట్నర్స్ షేర్లు సైతం ఏకంగా 21% మేర పడిపోయాయి. భారతీయ అధికారులకు లంచాలు ఇచ్చిన కార్యక్రమంలో అదానీ నాయకత్వంతో పాటు కెనడాకు చెందిన సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఉన్నట్లు యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు పేర్కొంది. భారతదేశంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ రానున్న 20 ఏళ్ల కాలంలో దాదాపు $2 బిలియన్ సంపాదించే క్రమంలో వివిధ ప్రభుత్వ అధికారులకు కోట్లలో లంచాలు ముట్టజెప్పినట్లు అమెరికా అధికారులు గుర్తించారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో తాము వివరణ ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించినప్పటికీ లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 10 నుంచి 20% వరకు పతనాన్ని చూశాయి. ఈ క్రమంలో గౌతమ్ అదానీకి చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రీ ఓపెన్ ట్రేడ్లో 10% క్షీణించగా అదానీ పోర్ట్స్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఏసీసీ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, ఎన్డీటీవీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 7 నుంచి 18% మధ్య పతనాన్ని చూశాయి. ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లంచం ఆరోపణలతో అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అదానీ అమెరికా, భారత్ చట్టాలను ఉల్లంఘించినట్లుగా తేలిపోయిందన్నారు. మోదీ అదానీ బంధం భారత్లో ఉన్నంత వరకే సురక్షితమని వ్యాఖ్యానించారు. అమెరికాలో కేసు నేపథ్యంలో తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. అదానీ తన అవినీతి ద్వారా దేశాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అదానీని అరెస్ట్ చేయడంతో పాటు ఆయనను కాపాడుతున్న సెబీ చీఫ్ మాధవి పురి బచ్పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయినా అదానీ అరెస్టు కాడని ఖచ్చితంగా చెప్పగలనని, ఎందుకంటే ఆయనను మోదీ కాపాడుతున్నారని ఆరోపించారు. అయితే తమ గ్రూప్పై అమెరికా ప్రాసిక్యూటర్ల ఆరోపణలు నిరాధారమని అదానీ గ్రూప్ పేర్కొంది. భారత చట్టాలకు లోబడి తమ గ్రూప్ నడుచుకుంటున్నదని వెల్లడించింది. యుఎస్ ప్రాసిక్యూటర్ల అభియోగాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వివరించింది.